దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. పరంగీతం అనే శ్రేష్టమైన అంశాన్ని గురించి గత కొన్ని మాసములుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలోని 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. అయినా ఈ 8 అధ్యాయాలు మనకు నేర్పే ఆధ్యాత్మికమైన పాఠాలు కోకొల్లలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరంగీతం 2-3 వరకు ఇంతకుముందు మనము ధ్యానించాం. ఈరోజు 4వ వచనం గురించి ధ్యానించుకుందాం. పరంగీతంలో 2వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇది నమ్మ కొరకై స్తోత్రాలు. మమ్ములను నాయన ఈ రీతిగా సజీవుల దేశంలో ఉంచి నీతో సహవాసం చేయుటకు మీరు ఇచ్చినట్టి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇది నమ్మ కొరకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను దయచేసి మీరు నా తండ్రి మాకు తోడుగా ఉండి నడిపించండి, మా నోటికి బోరగా ఉండండి. నీ కృపతో జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. వినగలిగిన చెవులు, గ్రహించే మనసు, వివరించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానముతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇదిన వాక్య భాగంగా పరంగీతములు 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఈ మాటలు షోలమ్మితి పలికిన మాటలుగా మనకు కనపడుతున్నాయి. షోలమ్మితి సంఘవధువుకు లేక విశ్వాసులకు సాదృశ్యముగా ఉంది అని మనం ఇదివరకే తెలుసుకున్నాం. ప్రభువు నన్ను విందుశాలకు తోడుకొని పోయినని వ్రాయబడి ఉంది. విందులు 2 విధములుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవేంటి అని అంటే, ఒకటి రక్షింపబడిన పాపికి ప్రభువు ఏర్పాటు చేసిన విందుగా ఒకటి కనబడుతుంది. రెండవదిగా ప్రభువు కొరకు రక్షింపబడినప్పుడు పాపి ఏర్పాటు చేసిన విందు కనబడుతూ ఉంది. ఈ దినం మొదటి రకమైన విందును గూర్చి ముందుగా తెలుసుకుందాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి విందు చేయించినట్లుగా చూస్తున్నాం. పందుల పొట్టుతో తన కడుపు నింపుకొన ప్రయత్నించిన వాడికి తండ్రి ఇంటిలో విందు దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రతి పాపి రక్షింపబడినప్పుడు పరలోకములో విందు జరుగుతుంది. ప్రభువు నన్ను విందుశాలకు తోడుకొని పోయినని షోలమ్మితి చెబుతూ ఉంది. విందుశాలలో బలమైన ఆహారము వడ్డించబడుతూ ఉంది కనుక విందుశాలలో పాలు త్రాగే పసిపిల్లలకు కాదు, కానీ బలమైన ఆహారమును భుజించు వారికే. విందుశాల అనేది ప్రభు అయిన యేసయ్య సన్నిధిగా మనకు కనబడుతుంది. ఆయన విశ్వాసులకు కూడా ఆ స్థలములలో బలమైన ఆత్మాహారమును పరిచర్య చేయబడుతూ ఉంటే ఆ స్థలమే ఆ విందుశాలగా మనకు కనబడుతుంది. బలమైన ఆహారము మనము ఎందుకు భుజించాలి అంటే, స్వభావరీత్యా మానవులైన మనమంతా బలహీనులమే. శారీరకముగా, మానసికముగా, ఆధ్యాత్మికంగా అనేక విషయాల్లో మనము బలహీనులమై ఉన్నాము కనుక ఏ పనిలోనైనా కొంతసేపటికే అలసిపోతాం. అలాగే మన మనస్సు పాపముల చేత శక్తిహీనమైపోయింది కనుక జీవితంలో అనీతి, పాపం ఉన్నందున చూచిన ప్రతి దాని మీదకి మనసు ప్రాకులాడుతూ ఉంటుంది కనుక ప్రకృతి సంబంధమైన లక్షలాది వాటి మీద మనస్సు విభజింపబడిపోయినట్లుగా మనస్సు బహుగా బలహీనమైపోతుంది. కావున మనము ఆధ్యాత్మికంగా కూడా ఎంతో బలహీనమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము మన ఆధ్యాత్మిక జీవితములను ఉన్నత పర్వత శిఖరానుభవమునకు ఎక్కి వెళ్ళవలసిన వారముగా కనబడుతూ ఉన్నాం. కానీ ఆత్మీయమైన చీకటి లోయందు తరువులాడుచూ తొట్టిపడుచూ తిరుగుచూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో బలహీనమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
మనము బలహీనమైన ఎడల ఏమీ చేయలేము. ఆయా పనిపాటలకు బలము ఎంతో అవసరము. అలాగననే ఆత్మీయ పనిపాటలకు ఆత్మబలము అవసరము. కనుక దేవుని స్వరాన్ని వినేంత మట్టుకు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువుటకు ఆత్మబలము అవసరమవుతుంది. జవాబులు పొందినంతగా పట్టుదలతో ప్రార్థించుటకు ఆత్మబలము మనకు అవసరమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపులు రక్షింపబడినంతగా సాక్ష్యమిచ్చుటకు ఆత్మబలము అవసరంగా కనబడుతుంది. సర్వోన్నతుడైన దేవుని దయార్థ హృదయానికి శాశ్వతంగా సంతోష సంతృప్తులను లభించినంత వరకు కూడా ఆయన సర్వోన్నతమైన నామమునకు అనంత మహిమ కలుగునంత వరకు ఆరాధించి స్తుతించుటకు ఆత్మబలము అవసరమై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన విజయవంతమైన జీవితాన్ని జీవించుటకు ఆత్మబలము అవసరంగా మనకు కనబడుతుంది. ఈ బలము ప్రభు సన్నిధిలోనే పొందగలుగుతాం. కనుక నాకు బలము ధరింపచేయువాడు ఆయనే అని, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే, ఆయన నా కాళ్లను జింక కాళ్ల వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని భక్తుడైన దావీదు మహారాజు సాక్ష్యమిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దావీదు కీర్తన 18, 32, 33లో మన బలమైన ప్రభువు తన విందుశాలకు మనలను తోడుకొని పోయి తన సద్బోధ అను బలమైన ఆహారమును ప్రసాదించి మన కాళ్లను జింక కాళ్ల వలె చేసి మనకు చాలినంత బలమునిచ్చి మనలను ధైర్యపరిచి మార్గమందంతటా కూడా మనకు తోడయ్యుండి మనలను చక్కగా నడిపించి ఆత్మీయ పర్వత శిఖరానుభవంలోనికి మనలను చేర్చువాడై ఉన్నాడు. కనుక ప్రతి విధమైన శోధనలను జయించుటకు, శత్రువుపై సాతాన్ని ఎదిరించుటకు, జీవిత తుఫానుల యందు స్థిరముగా నిలబడుటకు ఆయనే మన బలముగా కనపడుతూ ఉన్నాడు. ఆయన నన్ను తన విందుశాలకు తోడుకొని పోయినని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. విందుశాలలో బలమైన ఆహారము దొరుకుతుంది, అందుచేత హృదయము తృప్తి చెందుతుంది. మన హృదయము తృప్తి చెందినట్లయితే సర్వ అవయవములకు తృప్తి కలుగుతుంది. కానీ ఇట్టి సంతృప్తి సృష్టికర్త అయిన దేవుని యొక్క వరప్రసాదమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సత్యాన్ని మానవుడు గ్రహించక శాపగ్రస్తమైన లోకము వైపు చూచి ప్రయాసపడుట ఎంత పరితాపకరంగానో కనబడుతుంది. ఆనాడు తప్పిపోయిన కుమారుడు ఆ పందులు తినే పొట్టుతో తన కడుపును నింపుకొన ప్రయత్నించినట్లు ఈనాడు కూడా అనేకులు ఆ పందుల పొట్టు కంటే నీచమైనట్టు, మానవ కల్పితములైనట్టు ప్రాపంచిక వినోదములు, వైచిత్రములను, సుఖభోగముల వలన తృప్తి చెంద ప్రయాసపడుట ఎంతో దౌర్భాగ్యతను మనకు చూపిస్తూ ఉంది. మనము ఆశ్రయించు ఆ వినోద వైచిత్రములను, సుఖభోగములు మనలోని ఆశలను తీర్చలేవు సరికదా. అది మనలోని ఆ పిచాచాన్ని, ఆ ఆశ రెచ్చగొడుతూ ఉంటుంది. కనుక దానికి మనము ఆహితు చేయటానికి సాతాను ఎంతగానో తోడ్పడుతూ ఉంటాడు. అందుచేత మనలోని శరీరాశను, నేత్రాశను బలపడి ఇప్పుడు వాటిని మనము జయించలేనంత బలహీనముగా మార్చివేసి వాని చేతులలో మనను కీలుబొమ్మలుగా మార్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అందువల్ల మానవ జీవితంలోని ఎంత ప్రయాసపడ్డా వాస్తవికమైన సంతృప్తి కనిపించటలేదన్నట్లుగా మనకు కనబడుతుంది. ఎన్ని సుఖభోగములో అనుభవించినా జీవితము దుఃఖమయముగానే ఉంది. అనేక పర్యాయాలు అసూయ, పగ, ద్వేషం, మత్సరములతో మానవుడు నిండి ఉన్నాడు. కనుక దీనికి అంతటికీ బాధ్యుడు మానవుడే. కనుక ఈ వాస్తవికతను మానవుడు ఎరుగక ఏం చేస్తూ ఉన్నాడంటే దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు అని 145వ కీర్తన 16లో వ్రాయబడిన ప్రకారం మానవునికి కావలసిన వనరులు వాస్తవికమైన తృప్తి ప్రభువైన యేసుక్రీస్తే. కనుక ప్రభువు ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి అని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దాంట్లో వ్రాయబడిన ప్రకారముగా నువ్వు ప్రభువును రుచి చూచినావా? అలాగున ఆ ప్రియ ప్రభువు మరి నిన్ను అడుగుచూ ఉన్నాడు. కనుక ఆయనను రుచి చూసి తెలుసుకొనినట్లయితే నువ్వు ఈ భాగ్యములోనికి వస్తావు అని దేవుడు నీతో నాతోటి మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా చూస్తే
ప్రభువు కొరకు రక్షింపబడిన పాపి ఏర్పాటు చేసిన విందుగా మనకు కనబడుతూ ఉంది. మొదటి విందు గురించి ఇప్పుడు మనము నేర్చుకున్నాము. రెండవ విందు గురించి తెలుసుకోవాలని మనము ఆశగా ఉన్నది కనుక మనము రెండవ విందును కూడా మనము చూసినట్లయితే రక్షింపబడిన పాపి ఏర్పాటు చేసినది మనము చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా లూకాసు వార్త 5:27, 28, 29లో ఆయన బయలుదేరి లేవియను సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను అని వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. లేవి అనే వ్యక్తి ఒక సుంకపు ఉద్యోగిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అంటే ప్రభుత్వం కోసం పన్నులు వసూలు చేసేవాడని దాని అర్థం. వీరిని ఈ రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లని లేక మరి కస్టమ్ ఆఫీసర్లని మరి ఇప్పుడు అంటూ ఉంటున్నారు. లేవి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాబట్టి అతనికి మంచి రాబడి ఉండేది, దానితో పాటు మంచి పలుకుబడి కూడా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అనగా లేవిది చాలా మంచి ఉద్యోగంగా మనకు కనబడుతుంది. ఇలాంటి ఉద్యోగంలో చాలామంది ధనవంతులైనట్లుగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా పొట్టి చెక్కయ్యను కనుక మనము చూస్తే ఇదే ఉద్యోగంలో గొప్ప ధనవంతుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయం లూకాసు వార్త 19:1 మరి చూస్తే మనకు తెలియజేయబడుతుంది. యేసు ప్రభువు లేవీని చూచి నన్ను వెంబడించుము అని అన్నాడు. వెంటనే లేవి లేచి ప్రభువును వెంబడించాడు. అనగా లేవి తన ఉద్యోగాన్ని వదులుకొని ప్రభువును వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. ఇక్కడ మనం గమనిస్తే ఏమి విడిచిపెట్టని వాడు యేసు ప్రభుని దగ్గరకు రాడు కనుక సగం విడిచిపెట్టి వెంబడించిన వారు సగం దూరంలోనే వెనుకకు వెళ్ళిపోతారు. అలాగన వెళ్ళిన వారిని గురించి యోహాను సువార్త 6:66లో రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయన వెంబడింపలేనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక రక్షణ ఉచితమే కానీ ప్రభువును వెంబడించటం చాలా ఖరీదైన విషయంగా మనకు కనబడుతుంది. దానికి మనము సరి అయిన విలువ చెల్లించవలసి ఉన్నాము. కనుక మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అని 2 కొరింథీ 4:7లో వ్రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు అనే ఐశ్వర్యాన్ని అంతా మనము పొందాలి అని అంటే లేక సంపాదించుకోవాలి అని అంటే ఈ లోకంలో మన ఐశ్వర్యము అనుకునే సమస్తాన్ని విడిచిపెట్టి మరి ఇష్టపడాలి. ఒక పర్యాయం ఒక వ్యక్తికి మీకున్న ఆనందమే కనుక నాకు దొరికితే దానికోసం లోకమంతా అయినా సరే ఇచ్చేస్తాను అని అన్నాడు. కనుక మనం ఏం చేయాలి అని అంటే దేవుడు కావాలి అంటే ఈ లోకంలో మనకున్న ఐశ్వర్యం అనుకునే దాని సమస్తాన్ని విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక మనము ఇష్టపడాలి అనేది ఇష్టపడి అన్నీ చేసేటట్లుగా మనము ఉండాలి అని ఆయన ఎదురు చూస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మరి మీకు ఉన్న ఈ సంతోషము నాకు గనక దొరికితే వాటన్నిటినీ కూడాను నేను మరి లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటానని చెప్పేసి ఒక వ్యక్తి అంటూ ఉన్నప్పుడు దానికి జవాబుగా ఆయన చెబుతున్న మరి విషయం ఏంటి అని అంటే, మిత్రమా, లోకమంతా పోగొట్టుకున్న తరువాతే ఈ ఆనందము సమాధానము ప్రభు నాకు ప్రసాదించాడు అని మరి ఆయన మాటలు వ్యక్తం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభు కోసం సమస్తమును విడిచిపెట్టడం ఒక విషయం, అది ఒక మెట్టుగా మనకు కనబడుతుంది. కానీ అలా విడిచిపెట్టిన తరువాత ఆయన వెంబడించుట మరో మెట్టుగా మనకు కనబడుతుంది. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అని అపోస్తులుడైన పౌలు మరి ఫిలిప్పీ 3:7లో సాక్ష్యమిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని మత్తయి సువార్త 6:24లో యేసు ప్రభువే సెలవిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కొందరు అన్నీ విడిచిపెట్టినట్లే నటిస్తారు, కానీ విడిచిపెట్టక వాటిని రహస్యంగా తమతో తెచ్చుకుంటారు. వారు విడిచిన కులతత్వం కానీ కుటుంబ గర్వం కానీ అవి ఏవైనా అవ్వచ్చు, కానీ ఇవన్నీ కూడా విడిచిపెట్టిన అంతటితో తృప్తి చెందరాదు. వెంటనే హృదయపూర్వకముగా ప్రభువుని వెంబడించుటకు గాను ఆరంభించాలి. లేని పక్షాన కొద్ది రోజుల్లోనే తిరిగి సుంకపు మెట్టు వద్ద మరి
తయారవుతాం మనము. మళ్ళీ ఏమవుతాము అని అంటే, విడిచిపెట్టకుండా వస్తే ఆ సుంకపు మెట్టు దగ్గరకు మరి లేవి ఎట్లా ఉన్నాడో ఆ రీతిగా మనం కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనందరము కూడాను మరలా అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా దేవునితో మరి సంతోషముగా ఉండాలి అని అంటే దేవునిని వెంబడించేవారుగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను, లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడని మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 2 తిమోతి 4:10-11 పౌలు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువు సూచక్రియలు చేయడం మానివేసినందున అనేకులు ఆయనను విడిచి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభువు తన 12 మంది శిష్యులతో మీరు కూడా వెళ్ళిపోవాలని మరి అనుకుంటున్నారా అని చెప్పేసి ఆళ్లను ప్రశ్నించినప్పుడు సీమోను పేతురు అంటున్నాడు కదా, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుమో, నీవే నిత్యజీవపు మాటలు కలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ మాటలు యోహాను సువార్త 6:67-69 వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభువును వెంబడించిన లేవి ప్రభు కొరకు గొప్ప విందు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే లూకాసు వార్త 5:29 వ్రాయబడి ఉంది. ఎందుకు ఈ విందు అంటే, తాను సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించినందుక, లేక తాను యేసును వెంబడిస్తున్నట్లు 10 మందికి తెలియబడుటక, లేక తన కోసము వీడ్కోలు విందా, లేక తన బంధుమిత్రుల కోసం చేసిన విందా? ఈ విందు తనను రక్షించిన ప్రభు కొరకు మాత్రమే. ఆ ప్రియ ప్రభువు ఎంతటి విలువైన వాడో, ఎంతటి సుందరుడో, ఎంతటి కృపామయుడో ఆయనను వెంబడించిన వారికే తెలుసు. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లేవీని గురించి గొప్పగా ఉదహరింపబడలేదు. కానీ ప్రభువు ఆరోహణుడవై వెళ్ళిపోయిన తరువాత ఆయన మహిమార్థమై లేవి ఒక సువార్త గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఈ విందు చేసింది దేనికోసము అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, 10 మందికి తెలియాలని కానీ, లేదు అని అంటే తన బంధువుల కోసమో, ఇంకా వేరే విధంగా తను అనుకోలేదు. కానీ దేవుని కొరకు ఒక గొప్ప విందు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సర్వలోకానికి మహా విందుగా మరి బహుకరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సువార్త గ్రంథాన్ని మత్తయి సువార్తనమని జ్ఞాపకం చేసుకోవాలి. లేవి మొదటి పేరు మత్తయి. లేవి అనేది ఆయన మారు పేరు. లేవి తన సేవను ముగించిన తర్వాత తను ప్రభు దగ్గరకు వెళ్ళిపోయాడు. ప్రభు కొరకు ఆ గొప్ప విందు చేసిన ఈ లేవి ఎంత ధన్యుడో. మరి క్రీస్తునందు మరి ప్రభు పట్ల ఆయన కలిగి ఉన్న మరి ఆ గొప్ప ధన్యతను ఏదైతే తను పొందుకున్నాడో దాని గురించి దేవుడు మరి ఆ బిడ్డకు ఏ రీతిగా అటువంటి జ్ఞానం ఇచ్చాడో, లోబడే మనసునిచ్చాడో మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక లేవీని పిలిచిన దేవుడు ఆ రక్షకుడు మిమ్ములను కూడా పిలుస్తూ ఉన్నాడు. కనుక నీ జవాబు ఏ రీతిగా ఉంది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లేవి ఎందుకు చేశాడు అని అంటే, ఈ గొప్ప విందు ఆయన నన్ను రక్షించాడు అనే దానికి గొప్ప విందు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగున ప్రభు కొరకు ఆ విందు చేసి ఎంతో ధన్యుడిగా లేవి కనపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు మన ఎడల చేస్తూ ఉన్నాం. దేవుణ్ణి మనము గుర్తెరగకుండా ఉంటున్నాం. లేవి పిలవగానే వచ్చాడు. తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టడమే కాకుండా యేసు ప్రభువుని వెంబడించాడు. వెంబడించటమే కాకుండా ఆయన ఆరోహణమైన తర్వాత మత్తయి సువార్తను వ్రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ మత్తయే లేవిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అలాగునని జక్కయ్యను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో జక్కయ్య మనకు కనబడుతూ ఉన్నాడు. ఆ జక్కయ్య చేసిన పని ఏంటి అని అంటే, ప్రభువును చూడాలని ఆశపడ్డాడు. ఆశపడినప్పుడు పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఆ మేడి చెట్టు ఎక్కుట ప్రభువు ఎరిగి ఉన్నాడు కనుక ఆ మేడి చెట్టు దగ్గరకు వచ్చి, జక్కయ్యా నువ్వు తొందరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని జక్కయ్యతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ప్రభువు కావాలి అని నీ హృదయంలో వాంఛ కలిగి ఉంటే ఆయన నీ దగ్గరకు వస్తాడు. నీ దగ్గరకు రావటమే కాదు, నీ కుటుంబంలోనికి వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నీ గురించి సాక్ష్యం చెప్తాడు. అది ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, జక్కయ్య పిలవగానే ఆ మేడి చెట్టు దిగి వచ్చి ఆయనను తన ఇంట చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆయనను తన ఇంట చేర్చుకున్నాడో అనేక మంది ఎన్ని సణుగులు గొనుగులు చేసినా అవన్నీ జక్కయ్య లెక్క చేయకుండా ప్రభువుని తన ఇంటిలోనికి ఆహ్వానించుకున్నాడు. అతడును అబ్రహాము కుమారుడే అని సాక్ష్యమును పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ఇంటిలోనికి వచ్చారో వెంటనే తన హృదయం అంతా మారిపోయింది. తను ఇంతకుముందు ఏం చేశాడో, ప్రజలను ఎంత బాధ పెట్టాడో, రూపాయి తీసుకోవాల్సిన దానికి 4 రూపాయలు తీసుకుని ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టి ఆ సుంకాన్ని వసూలు చేసిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మరి తన గృహంలోనికి వచ్చారో తన మనస్సును మార్చుకున్నాడు. అయ్యా, ఎవరి దగ్గర అయితే నేను ఎక్కువగా తీసుకున్నానో వాటికి 4 అంతలు నేను చెల్లిస్తానయ్యా అని ప్రభువు ద్వారా మరి ప్రభు యొద్ద ఆయన ఒప్పుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యేసయ్య గనక నీ జీవితంలోనికి వస్తే ఈ లోకంలో ఉన్నదంతయు వ్యర్థమని నీకు అనిపిస్తుంది. ఈ లోకంలో ఎన్ని కలిగి ఉండినా, ఎంతగా నువ్వు ప్రయాసపడినా అవన్నీ కూడా వ్యర్థమని జక్కయ్యను చూసి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. జక్కయ్య పరిస్థితి ఎంతో ధనవంతుడు, ఎన్నో డబ్బులు సంపాదించుతున్న వ్యక్తే. యేసయ్యను తన ఇంట చేర్చుకున్నప్పుడు తను ఎంతగానో మార్పు చెంది ఆ చేసిన వాటన్నిటిని బట్టి పశ్చాత్తాపడ్డాడు. ఇవ్వవలసిన వాటికి ఏవేమో ఇవ్వాలో వాటన్నిటినీ కూడాను ఇచ్చే మనస్సును కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంతకుముందైతే సాతాన మనసు కలిగి, కఠినమైన మనసు కలిగి ఇతరుల దగ్గర అనేకముగా డబ్బులు సంపాదించి లాభం పొందుకోవాలని అనుకున్న ఆ కఠినమైన మనస్సును మార్చుకున్నాడు. యేసయ్య ఎప్పుడైతే తన ఇంటికి వచ్చాడో వెంటనే ఆయన మరి మనస్సును మెత్తన చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మెత్తని చేయబడిన హృదయంలో తన యొక్క మరి ఆ పశ్చాత్తాపాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, నేను ఇంతకుముందు ఇలాగ చేశాను కనుక వీటన్నిటిలో నుండి నేను విడిపించబడాలి అనే ఆశను ఆయన కలిగి ఉన్నాడు కనుక ఎవరి దగ్గర తీసుకున్నామైనా నేను వారికి తిరిగి ఇచ్చేస్తానయ్యా అని మరి ప్రభువు ముందు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పొట్టివాడై ఉండి ఎన్ని చేసినప్పటికీ కూడాను మన జీవితంలో కూడా జక్కయ్య పొట్టివాడే కానీ మన జీవితంలో కూడా ఎన్నో పొట్టితనాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పొట్టితనం ఏంటో అనేది మనం గమనిస్తే తను సంపాదించిన దాంట్లో 1కి 4 ఇచ్చి ఆ పొట్టితనాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా ఇతరులలో ఇలాంటి పరిస్థితులు ఏమైనా కలిగి ఉన్నామేమో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యను తను చేర్చుకున్నాడు, ఆయన పాదాల చెంత పడ్డాడు, తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. తను ఇంతకుముందు ఏదైతే చేశాడో దాని నుండి విడుదల పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. నా జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో ఆ పరిస్థితులన్నీ విడిచిపెట్టి దేవుని యొద్దకు రా అని యేసయ్య నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ రక్షకుడు నీకు రక్షణ కలుగు చేయాలని నీతోటి మరి ఆయన ఆశపడుతూ ఉన్నాడు, నీతో కలిసి ఉండాలని చూస్తూ ఉన్నాడు. నన్ను వెంబడించండి అని లేవీని పిలిచినప్పుడు వెంటనే తనకున్న సమస్తమును కూడా విడిచిపెట్టి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే జక్కయ్య కూడా తనకున్న సమస్తాన్ని కూడాను మరి తీసుకున్న వాటికి 4 అంతలు చెల్లించి ఆయన రక్షణ పొందినట్లుగా, ఆ కుటుంబం అంతా రక్షణ పొందినట్లుగా, అబ్రహాము కుమారుడిగా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా ఆ రీతిగా మారాలి అంటే దేవుని సన్నిధిలోనికి మనం రావాలి, దేవుడు కావాలని మనం కోరుకోవాలి.
అదే రీతిగా దేవుడు పిలిచినప్పుడు మనం ఆయనను వెంబడించేవారిగా ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఆ ప్రియ ప్రభు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని సరిచేస్తానని ఆయన పిలుస్తూ ఉన్నాడు కనుక మన జవాబు ఏ రీతిగా ఉంది అనేది మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. లేవీని రక్షించిన దేవుడు, జక్కయ్యను రక్షించిన దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక నీ జీవితము నా జీవితము యేసయ్యకు కనుక అప్పగించినట్లయితే దేవుడు నిన్ను రక్షించి మరి ఆయన పరలోక రాజ్యమునకు వారసురాలుగా నిన్ను చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఆ ప్రియ రక్షకుడే మనందరికీ సహాయము చేయునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై నీకు స్తోత్రాలు. మేము ఏ స్థితిలో ఉన్నాము? నిన్ను వెంబడించే వారిగా ఉన్నామా? నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానించేవారిగా ఉన్నామా? లేదా మమ్మలను మేము సరిచేసుకోవటానికి నాయన మీరు సహాయం చేయండి. మా పరిస్థితులన్నీ నాయన నీ సన్నిధిలో పెట్టి మేము నెమ్మది పొంది శాంతి పొంది ఉండుటకు నీ కృప దయచేయండి. మీ కార్యములన్నీ ప్రభా మా ఎడల జరుగుటకు, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములు మేము చూచుటకు, మా పరిస్థితులన్నీ సరిచేయబట్టడానికి కావలసిన కృపను మీరు విడుదల చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.